నువ్వు ఎదుగుచూ ఉండగా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ధననిధిగా మార్చుట కొరకై వర్ధిల్ల చేయునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరుషునుగాక. ఆ కోరికలు, ఈ కోరికలు, లోక సంబంధమైన కోరికలు నీలో లేకుండా ఉత్తమమైన వాటిని దేవుని సన్నిధిలో నాటబడి నీవు కోరుకుందువుగా. ఈ రాత్రి నుండే నువ్వు బలమైన ప్రార్థన వీరుడు అగుదువు గాక, బలమైన ప్రార్థన వనితవు అగుదువు గాక. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చేతుల పైకెత్తి ప్రభువానికి స్తోత్రం చేద్దాం, నిండుగా స్తోత్రం చేద్దాం. ఈ 2 రాత్రుల్ని ప్రభు ఆశీర్వదించినందుకై బిగ్గరగా చేతుల పైకెత్తి స్తోత్రం చేద్దామా? ఒక రమ్యమైన ఆశీర్వాదముతో ప్రభు మీ మధ్యలోకి దిగి వచ్చాడు. రాత్రి మిమ్మల్ని గొప్ప ధననిధిగా మార్చబోతున్నాడు. మీ ఇంటిని ప్రభు ఆస్వాదించబోతున్నాడు. మీ కోరిక సిద్ధింపజేయబడబోతుంది. ఉత్తమమైనటువంటి కోరికనైనా సఫలపరుస్తున్నాడు. చేతుల పైకెత్తి ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు. నా దేవుడు నీ పక్కని నిలిచి ఉన్నాడు. అదిగో 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 నీ విన్నపాన్ని వింటున్నాడు. ప్రార్థించుకోండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన దేవా, నీ నిత్య సంకల్పాన్ని ఈ వార్షికోత్సవ కోడికల ద్వారా నెరవేర్చు నిమిత్తమై మీ సేవకుడికి చక్కటి ఆలోచన ఇచ్చి ప్రేరేపణ కలుగజేసి ఈ ప్రాంతానికి నడిపించినందుకు స్తోత్రాలయ్యా. మీరు నడిపించారు గనుక మేఘముపై మీ హస్తాన్ని చాపారు. చుట్టూ ప్రచండమైన వర్షము ఉంటున్నప్పటికీ మంచి వాతావరణాన్ని కలుగజేసి మీ ప్రజావాహిని ఈ ప్రాంతానికి నడిపించి మీ ఆలోచనలో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తండ్రి విపులముగా అర్థమయ్యే సరళిలో ప్రతి హృదయాన్ని తాకేటట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. ఇక మా బిడ్డలందరూ ఉత్తమమైన వాటిని కోరుకోవాలయ్యా. ఇక మా బిడ్డలందరూ బలమైన ప్రార్థనలు చేయాలి. మనఃపూర్వకముగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసి గొప్ప ప్రతిఫలన పొందుకోవాలయ్యా. ఇక నుండి ఇది మొదలుకొని మా బిడ్డలు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురుగాక, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురుగాక. లెబానోను పర్వతాల మీద ఎదుగుచున్న దేవదారు వృక్షముల వలె ఎదుగుదురుగాక. చిన్న పిల్లల శాస్త్రాలు మానుగాక. చిన్న పిల్లల మనస్తత్వాలను మీ బిడ్డల్లో తొలగించమని వేడుకుంటున్నా, తీసివేయమని వేడుకుంటున్నా. ఎదుగుదల అనుభవాలు నడిపించమని వేడుకుంటున్నా. మందిరములో నాటబడిన వారై అక్కడ ఇక్కడ వెళ్ళకుండా ఒక మందిరములో నాటబడిన వారై ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కొనసాగుతున్న వారై ఆత్మీయతలో ఎదగట కృపను చేసి నాటబడిన అనుభవాలు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతున్నట్టుగా మేము పెళ్ళగించబడిన మొక్కల వల్లే ఉండకూడదయ్యా. తొలగించబడుతున్న మొక్కల వల్లే ఉండకూడదయ్యా. నీ మందిరములో నాటబడిన మొక్కల వలె మా బిడ్డలందరూ నాటబడి రాబోతున్న కొత్త సంవత్సరంలో వర్ధిల్లుటకు సహాయించి, ఆశీర్వదించబడుటకు సహాయించి, గొప్ప ధననిధిగా మార్చబోతున్నందుకై స్తోత్రం. దైవ సేవకుడు బలపరిచి వాడుకున్నందుకు వందనాలు. ఇంకా దేశ విదేశాల్లో బలంగా వాడుకో. చక్కటి ఆరోగ్యం అండి. వెళుచున్న ప్రయాణాల్లో తోడుగా ఉండు. దూతల ముందు వెనక ఉంచండి. దాసుని బలపరిచి అభిషేకించి వేవేల ఆత్మల రక్షణాత్మై
వాడుకొనమని వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యమును దయచేయి.